16,000 ఇల్లు డబుల్ బెడ్‌రూమ్‌ల పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతుంది మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే. సో, ఇదొక హాట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ అర్ధాంతరంగా అంటే 3 విడతల్లో కంప్లీట్ అయ్యి 4 విడతల ఆగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. సో, 4 విడత కోసం చాలామంది డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఎదురు చూస్తూ వస్తున్నారు. సో, వాళ్ళందరికీ సంబంధించి ఈ వీడియో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పనులతో బిజీగా గడుపుతుంది. ఎక్కడైతే చెరువుల్ని కబ్జా చేసి ఇల్లు కట్టారో, నాలాలను కబ్జా చేసి ఇల్లులు గానీ, షాపులు గానీ కట్టారో, సో వాటిలన్నిటిని కూడా కూల్చుకుంటూ వెళ్ళిపోతుంది హైడ్రియా. సో ఈ హైడ్రా పరిధి ఏంటి అనేదైతే ఎక్కడ కూడా చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళకి హెచ్చరికగానే ఉంది. సో బఫర్ జోన్ కానివ్వండి, ఎఫ్టీఎల్ జోన్ కానీ ఇలాంటి వాటిలో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగానే మూసీ నదికి సంబంధించి, మూసీ రివర్కి సంబంధించి ప్రక్షాళన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సిద్ధమైంది. సో ఈ తరుణంలోనే ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థిరం చేసుకున్నారంటే ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరినీ గుర్తించి, అందులో నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుంది దాని గురించి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే పట్టా ఉన్నాయో అంటే అక్కడ నివసించిన వాళ్ళకి పట్టాలు ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన భూమి విలువకు సంబంధించిన అమౌంట్ కూడా ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మూసీ పరివాహక సంబంధాలకు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం అనేది అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం అనేది అయితే తీసుకుంది. అయితే ఇప్పటికే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో డబుల్ బెడ్రూమ్ల కోసం, 4వ విడత కోసం ఎదురు చూస్తున్నారో అర్హులు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియట్లేదు. కొంతమంది ఇస్తున్నారు అంటున్నారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది అంటున్నారు. బట్ 4వ విడత అనేది ఇంకా మర్చిపోయినట్లే. కాకపోతే ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరైతే అంతకుముందు అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుందా, లేదంటే ఇందిరమ్మ ఇల్లులో వాళ్ళకి ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుందనేది అయితే ప్రభుత్వం తెలపాల్సి ఉంటుంది. సో దాని గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా. సో డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్లో చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత సమాచారం కోసం tanvitex.com వెబ్సైట్ని సందర్శించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.